Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో టెస్ట్ సిరీస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు 10th క్లాస్ మ్యాథ్స్ ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ వాటిపైన ఎగ్జామ్స్ రాయకపోతే మీకు ఎంతవరకు వచ్చింది అనేది మీకు తెలియదు. కాబట్టి వాటి కోసం సెపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది మనం అనౌన్స్ చేయబోతున్నాము. ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, ఫ్రీ టెస్ట్లు ఎలా ఉంటాయి, టోటల్గా ఆ పేపర్స్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో అయితే చూడండి. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి అమ్మా, ఎందుకంటే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ సిరీస్ ఇందులో ఏముంటాయి టోటల్గా మీరు క్లియర్గా మీరు చూసినట్టయితే స్లిప్ టెస్ట్స్ 14 స్లిప్ టెస్ట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందమ్మా. మీకు 14 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ నుండి ఒక టెస్ట్ అయితే 20 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ మోడల్ పేపర్ కూడా నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. పీడిఎఫ్ ఎలా ఉంటుంది అనేది, ఈ 20 క్వశ్చన్స్ మోడల్ ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో ప్రతిదీ నేను చూపించడం జరుగుతుంది. అలాగే రివిజన్ టెస్ట్ 7 రివిజన్ టెస్ట్స్ ఉంటాయమ్మా. అంటే 2 టాపిక్స్ ఒక టెస్ట్ ప్రకారము 7 టెస్ట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా 20 మార్క్స్కే ఉంటుంది. అది కూడా మోడల్ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఆ తర్వాత డివిజనల్ టెస్ట్ అంటే ఒక్కొక్క టాపిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 టైం అయిపోయింది, ఇక్కడ 2 టాపిక్స్ రివిజన్ అంటే సెకండ్ టైం రివిజన్ అయిపోయింది. అండ్ డివిజనల్ టెస్ట్ అంటే 4 or 3 or 4 టాపిక్స్ ఒక టెస్ట్ ప్రకారము టోటల్ గా 4 టెస్ట్లు అయితే ఉంటాయి. ఇది 50 మార్క్స్ కి. మీ పబ్లిక్ పేపర్ ఏదైతే ఉందో 100 మార్క్స్ కి, దాన్ని ఆఫ్ క్వశ్చన్స్ చేసి సేమ్ పబ్లిక్ మోడల్లోనే ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా పబ్లిక్ మోడల్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 5 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయమ్మా. టాప్ 1, 2, 3, 4, 5 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. టాప్ 1 పేపర్ 2, 3, 4, 5 లాస్ట్ ఇయర్ సిలబస్ లో కూడా మనం ఇవ్వడం జరిగింది. వాటి నుండి చాలా మార్క్స్ అయితే మనకు వచ్చాయి. కేవలం ఆ పేపర్స్ కావాలని అవి కూడా సపరేట్ గా తీసుకోవచ్చు. ఇందులో టాప్ 1 పేపర్ అనేది గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి పేపర్. రిమైనింగ్ 4 పేపర్స్ కూడా ఆ పేపర్ ని బేస్ చేసుకొని యాజ్ టీజ్ గా బ్లూ ప్రింట్ గా ఫాలో అవుతూ రిమైనింగ్ 4 పేపర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పేపర్ గవర్నమెంట్ వారు ఇచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఈ బ్లూ ప్రింట్ ఎలా ఉందో అదే విధంగా బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి టాప్ 5 పేపర్స్. ఇవి మీకు 100 మార్క్స్ యాజ్ టీజ్ గా పబ్లిక్ మోడల్. టోటల్ గా 30 టెస్ట్లు అయితే వస్తాయి. చాలా 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 ఉపయోగమమ్మా. ఇవన్నీ కూడా పబ్లిక్ మోడల్ పేపర్స్ యాజ్ పర్ 2025 బ్లూ ప్రింట్ ప్రకారం ఈ 5 పేపర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో యూజ్ఫుల్ ఫర్ ఎవరికి యూజ్ఫుల్ అంటే స్టూడెంట్స్ కి యూజ్ఫుల్, అలాగే టీచర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం టీచర్స్ కి, అలాగే ట్యూషన్ సెంటర్స్ మెయిన్ ఇంపార్టెంట్. ట్యూషన్ సెంటర్ లో మీరు ఎగ్జామ్స్ క్లాస్ టాపిక్ వైజ్ గా పెట్టాలనుకుంటారు అటువంటిప్పుడు, అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా టీచర్స్ ఏం చేయాలంటే ఎగ్జామ్స్ పెట్టాలి అనుకుంటారు. వారి కోసము నేనేమి ఇచ్చానంటే వాట్ యు గెట్, ఏమి ఇందులో మీకు వస్తాయి అంటే చూడండి ఇక్కడ ఒకసారి 30 టెస్ట్ పీడిఎఫ్ 30 టెస్ట్లు ఉంటాయి. ఈ ఒక్కొక్క టెస్ట్ నేను చూపిస్తానమ్మా, ఒక్కొక్క టెస్ట్ చూపిస్తాను ఎట్లా ఉంటాయి అనేది. అలాగే సిలబస్ షీట్ అనేది ఉంటుంది. అంటే రివిజన్ టెస్ట్ 1కి ఏంటి, 2కి ఏంటి, 3కి ఏంటి, అలాగే స్లిప్ టెస్ట్ 1, 2, 3 ఏంటి, స్లిప్ టెస్ట్ సిలబస్, రివిజన్ టెస్ట్ సిలబస్, డివిజనల్ టెస్ట్ సిలబస్, గ్రాండ్ టెస్ట్ సిలబస్ కూడా మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. ఆ తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ 120 డేస్ షెడ్యూల్ ఇచ్చారు మీకు. 120 డేస్ యొక్క ప్రిపరేషన్స్ ప్లాన్ కూడా మీకు ఒక షార్ట్ లా తయారు చేసి ఇవ్వడం జరిగింది. మొత్తం అది ఒక పీడిఎఫ్ షార్ట్ కూడా ఇందులో మీకు ఇస్తాను. ఒక్కసారి ఈ టెస్ట్ పేపర్స్ ఎట్లా ఉంటాయి, సిలబస్ షీట్ ఎట్లా ఉంటుంది, 120 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి పీడిఎఫ్ అనేది మీకు చూపిస్తాను. క్లియర్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే చూడండి ఇక్కడ 120 డేస్ ప్రిపరేషన్ ప్లాన్, డివిజనల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, రివిజన్ టెస్ట్, స్లిప్ టెస్ట్ సిరీస్, సిలబస్ అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. ముందుగా మనం సిలబస్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే సిలబస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో చూడండి,
ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెస్ట్ సిరీస్ సిలబస్ షీట్ అని చెప్పేసి మీకు ఇక్కడ చూడమ్మా, స్లిప్ టెస్ట్ 1 రియల్ నెంబర్స్, స్లిప్ టెస్ట్ 2 పాలినామియల్స్, ఈ విధంగా ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. అలాగే రివిజన్ టెస్ట్ 1 అనేది టాపిక్ నెంబర్ 1 and 2, రివిజన్ టెస్ట్ 2 అనేది టాపిక్ నెంబర్ 3 and 4, ఈ విధంగా ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేశాను. అలాగే డివిజనల్ టెస్ట్ 1 అనేది 1, 2, 3, 4 టాపిక్స్, అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి 3 వచ్చేటప్పటికి 7, 10, 11 టాపిక్స్, ఇక్కడ కూడా 3 టాపిక్స్ ఉన్నాయి. అలాగే గ్రాండ్ టెస్ట్లకు వచ్చేటప్పటికి టోటల్ సిలబస్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సిలబస్, ఈ విధంగా మీకు ఈ సిలబస్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం స్లిప్ టెస్ట్ 1, 2, 3 మోడల్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత 120 days ప్లాన్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో స్లిప్ టెస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇవన్నమ్మా, ఇది స్లిప్ టెస్ట్ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. సో స్లిప్ టెస్ట్లో మీకు ఫస్ట్ రోమన్లోకి వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఉంటాయి, 4 1s are 4. అలాగే సెకండ్ రోమన్లోకి వచ్చేటప్పటికి 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 2s are 4. అలాగే థర్డ్ రోమన్లో వచ్చేటప్పటికి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి, ఫోర్త్ రోమన్ వచ్చేటప్పటికి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి, చాయిస్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా స్లిప్ టెస్ట్ 14 కూడా ఇలాగే ఉంటాయి. అలాగే రివిజన్ టెస్ట్లు కూడా మనకి 7 ఉంటాయి, ఇదే మోడల్లో ఉంటాయి. కాకపోతే టాపిక్స్ 2 టాపిక్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రివిజన్ టెస్ట్ అయితే ఇక్కడ చూపించను. మరలా డివిజనల్ టెస్ట్ అనేది మోడల్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో డివిజనల్ టెస్ట్ చూడండి, ఇక్కడ డివిజనల్ టెస్ట్ దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన డివిజనల్ టెస్ట్ 4 అనేవి ఉంటాయి. ఇందులో ఒకటి ఓపెన్ చేస్తాను మోడల్ కోసం, చూడండి క్లియర్గా దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి డివిజనల్ టెస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మన పబ్లిక్ పేపర్ ఏదైతే ఉందో అందులో ఆఫ్ ఉండడం జరుగుతుందమ్మా. చూడండి మనకి యాక్చువల్గా 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, కానీ ఇక్కడ 6 ఇవ్వడం జరిగింది. అలాగే మీరు స్క్రోల్ చేస్తూ ఉంటాం చూడండి, ఈ విధంగా 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకి 8 ఉంటాయి, ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. సో అలాగే తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఒక 3 ఇచ్చాను. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వండమ్మా. అలాగే ఇక్కడ మీకు గ్రాఫ్కి సంబంధించి పాలినామియల్లో గ్రాఫ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ విధంగా దీన్ని కేస్ స్టడీ అంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రతి పేపర్లోనూ కూడా అందించడం అనేది జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఒకసారి స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. తర్వాత మీకు 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 ఇచ్చాను. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అమ్మ చూసుకోండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ అంటే 3 2s are 6 క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అవడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి 1 2 3 4 5 అనేవి. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు ఎలా ఉంటాయో చూద్దాం. సో గ్రాండ్ టెస్ట్లు ఒకసారి ఇగోండమ్మా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే గ్రాండ్ టెస్ట్లు ఓపెన్ అవుతాయి. 1 2 3 4 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇది మీకు ఫస్ట్ది పబ్లిక్ మోడల్ పేపర్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ ప్రకారం తయారు చేయడం జరిగింది. పేపర్స్ అన్నీ ఎట్లాగే ఉంటాయమ్మా, సేమే ఉంటాయి చూసుకోండి. ఈ విధంగా మోడల్ పేపర్ సేమ్ టాప్ 1 మోడల్ పేపర్ 2 3 4 5 అలా ఉంటాయి. చూడండి క్లియర్గా బ్లూ ప్రింట్ ప్రకారమే మనం ప్రిపేర్ చేసాము. కాబట్టి ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ పేపర్స్. ఈ పేపర్ సపరేట్గా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఇదిగోండి చూసారంటే ఇటువంటి గ్రాఫ్సే మీకు ప్రతి మోడల్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే సేమ్ యాజ్ టీజ్గా ఇదే బ్లూ ప్రింట్ ప్రకారము మిగతా పేపర్స్ కూడా ప్రిపేర్ చేసాము. అలాగే ఇప్పుడు మీకు ప్రిపరేషన్ ప్లాన్ 120 days ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ 120 days ప్రిపరేషన్ ప్లాన్ అని ఉంది కదమ్మా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు నచ్చినట్లు డేట్లు వేసుకోవచ్చు. Day 1 2 3 4 కంటెంట్. Day 1 ఏం చేయాలి, ఫస్ట్ టు ప్రిపేర్ ఫర్ స్లిప్ టెస్ట్ 1, స్లిప్ టెస్ట్ 1కి ప్రిపేర్ అవ్వాలి. అలాగే రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అయ్యాక రిటర్న్ టెస్ట్ రాయాలి. ఆ తర్వాత డే ఏంటంటే టు రైట్ స్లిప్ టెస్ట్ 1 ఇన్ నోట్స్లో ఆ స్లిప్ టెస్ట్ రాసుకోవాలి. ఈ విధంగా ప్లాన్ మీరు చేసుకోవాలమ్మా. ఈ ప్లాన్ అనేది మీకు ప్రతి దానికి ఇక్కడ ఇచ్చాను. కాకపోతే దీన్ని సపరేట్ వీడియోలో మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 128 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎట్లా చేయాలి, మార్క్స్ ఎలా రాసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా మరొక సపరేట్ వీడియోలో చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. క్లియర్గా మీకు వీడియో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో చూసారు కదా టెస్ట్ పేపర్ సిలబస్ అండ్ 120 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎంత చక్కగా ప్లాన్ ప్రిపేర్ చేసామో. అందులో మీకు Day 1 Day 2 Day 3 ఉంది. అయితే ఆ పక్కన ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం మార్క్స్ ఉంది. అవన్నీ మార్క్స్ ఎందుకు వేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా వీడియోలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఓవరాల్గా అయితే వీటి కాస్ట్ వచ్చేసి 4 rupees పర్ పేపర్. ఒక్కొక్క టెస్ట్ 4 rupees అంతే. 30 tests ఉంటాయి. 33s are 120 rupees.
ఈ టోటల్గా టెస్ట్ సిరీస్ అనేది 120 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం ఇదిగోండి నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి ఎక్కువగా మరీ ఎక్కువ ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, కానీ లేదు అంటే ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీకు టెస్ట్ సిరీస్ అని పెట్టినట్లయితే నేను పీడిఎఫ్ లింక్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ లింక్ ఎలా ఉంటుందో కూడా మీకు పేపర్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే చేయాలి. ఇంకొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, సార్ వీటికి సొల్యూషన్స్ పరిస్థితి అది. ఎస్, ఈ సొల్యూషన్స్ కోసం మనకి మెటీరియల్ అందుబాటులో ఉంది. 100/100 మెటీరియల్ అవైలబుల్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మనకి 100/100 వచ్చే, బట్ న్యూ సిలబస్ కూడా ఈ పబ్లిక్ పేపర్ని బేస్ చేసుకొని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని చాలా చక్కగా మెటీరియల్ ప్రిపేర్ చేశాము. ఎందుకంటే ఒక మోడల్, ఆ మోడల్ సంబంధించిన క్వశ్చన్స్, దాని క్రిందనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనకి దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అమ్మ. సో సెట్ 1 ఆర్ ఫస్ట్ సెట్లో మీకు ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్స్ మాత్రం ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉండవు. అది కావాలంటే వేరేది, దానికి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాను. అవి కూడా ఎవరైనా కావాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు. బట్ మెటీరియల్లో ఉన్నట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ పక్కన పెడితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇందులో ఉంటుంది. ఈ మెటీరియల్ 150 రూపీస్కి అందుబాటులో ఉంది. మ్యాక్సిమం ఇందులో మీకు ఇచ్చినటువంటి 30 టెస్ట్ యొక్క ఆన్సర్స్ ఇందులో ఉంటాయి. ఇన్ కేస్ ఏవైతే లేవో వాటిని నేను సపరేట్గా పీడిఎఫ్ చేసి వాటికి సపరేట్గా మరలా ఆన్సర్ అనేది పంపించడం జరుగుతుంది. వేటికైతే లేవో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే వాటన్నిటికీ కూడా ఏ పేపర్లో లేదు, స్లిప్ టెస్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ లేదా అలా రాస్తాను, స్లిప్ టెస్ట్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసి రాసి మీకు క్లియర్గా పంపించడం అనేది జరుగుతుంది. సో ఫోన్ నెంబర్ ఇది. సో వాట్సాప్ ఇదే, మీకు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఫోన్పే అండ్ జీపే అండ్ నేమ్ రెడ్డి రమణ అని వస్తుంది. క్లియర్గా చూడండి అమ్మ, వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ అయ్యే వరకు, రీచ్ అయ్యే వరకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ విత్ మీ.